ప్లాజో మార్కింగ్ చేపిస్తున్నా. దానికి మొత్తం ఇది 40 లెంత్, 30 వేస్ట్, హిప్ 36, బెల్ట్ 20. దీంట్లో ఫస్ట్ లెంత్లో 40 + 4 చేయాలి, 44 అవుతుంది. మరి నెక్స్ట్ దాంట్లో సిడి అంటే క్రాస్ డిప్ ఉంటుంది. దానికి క్రాస్ డిప్ అంటే ఇది మన తెలుగు అన్నది కిస్తక్ డిప్ అన్నమాట. కిస్తక్ డిప్ రెండు రకాలు వస్తాయి. హిప్ డివైడ్ బై 4 + 4, హై వేస్ట్ HW అంటే హై వేస్ట్, మరి కింద లో వేస్ట్ LW లో వేస్ట్. హిప్ డివైడ్ బై 4 + 2 చేయవచ్చు. ఇది రెండు రకాలే వేసుకుంటాం, హై వేస్ట్, లో వేస్ట్. దీని తర్వాత ఈ హై వేస్ట్, ఇది లో వేస్ట్లో మనం ఇప్పుడు సైజ్ మార్క్ చేస్తాం. లో వేస్ట్ ఇప్పుడు 4 భాగం చేసి +2 యాడ్ చేయాలి. 36, 4 భాగం 9 + 2 11 లో వేస్ట్. మరి హిప్ లూజింగ్లో అంటే హిప్లో 4 భాగం చేయాలి, చేసి +4 యాడ్ చేయాలి. 36, 4 భాగం చేసి 9 + 4 చేసి 13. దీని తర్వాత లాస్ట్ ఎండింగ్లో BLL బెల్లో 2 భాగం చేసి +1 యాడ్ చేయాలి. 20 బెల్ +2 10 +1 11. ఇది చాలా మంది రాలేదు. మొత్తం ఎంతమంది మొత్తం 12 మెంబర్స్ ఇవాళ 2, 4, 6, 7 మెంబర్స్ వచ్చారు ఇవాళ. అందరూ ఆబ్సెంట్స్. వాళ్ళ కోసం వీడియో తీసి పంపిస్తున్నాయి. ఇది ఫస్ట్ ఇది లెంత్ 44 లెంత్ అంటే పై నుంచి చూపించేసి మరి మొత్తం ఫుల్గా దీనిలో పట్టుకు రాదు, కానీ సుమారు అందాగానే ఒక లైన్ గీస్తున్నాం. 2 ఇంచెస్ పైన, కింద కూడా 2 ఇంచెస్. ఆన్ ఫోల్డింగ్, ఈ లైన్ ఆన్ ఫోల్డ్ అనమాట. ఆన్ ఫోల్డ్లో పైన కింద 2 ఇంచెస్ ఫోల్డింగ్. పైన 2 ఇంచెస్ దానికి లోపల అయితే చేస్తారు, ఇలాస్టిక్ వేస్తాం. ఇలాస్టిక్ పైన కింద ఫోల్డింగ్. దీనిలో కింద బగల వైపు పెట్టవద్దు, ఓన్లీ డైరెక్ట్ ఫోల్డ్ చేయాలి. ఐరన్ చేసి నీట్గా ఫోల్డ్ చేయాలి. కింద కూర్చొని రావద్దు, మరి ఫోల్డ్ చేస్తే షేప్లో వస్తుంది, వంగలో రావద్దు. కొంచెం నీట్ ఐరన్ చేసి చేయాలి. నెక్స్ట్ మనకి వచ్చేసి సెకండ్లో సిడీలో మనం 2 రకాలు ఉంటాయి, హై వేస్ట్, లో వేస్ట్. హై వేస్ట్ కావాలంటే ఈ ఫార్ములా, లో వేస్ట్ ఈ ఫార్ములా. నేను ఇప్పుడు ఇచ్చాను లో వేస్ట్. సెకండ్లో కింద ఇచ్చాను, ఈ 1, ఈ 2. సెకండ్ తీసుకున్నాం. లో వేస్ట్ 4 భాగం, ఇప్పుడు డివైడ్ బై 4. 36 నేను రాసేది 4 భాగం 9 +2 చేస్తే 11. ఇక్కడ నుంచి 11 తీసుకుంటాం. ఇక్కడ 11 కానీ మనకి లెంత్ అంత కాదు. నేను ముందు సుమారుగా ఇంత మార్క్ చేస్తాను. CD 11 ఇది తీసుకొని ఈ లైన్ గీస్తున్నాయి. ఈ భాగం 11. తర్వాత లూజింగ్ రావాలి మనకి. ఈ లూజింగ్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది హిప్ లూజింగ్. 3వది మనకి లూజింగ్ వచ్చి 13. హిప్ లూజింగ్ 13. ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తాను ముందు సుమారుగా ఇట్లా. 13 అనుకోండి. మరి 2.5 ఎక్స్ట్రా తీసుకొని ఈ షేప్ గీయాలి. ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్లో బెల్ 4వది. బెల్ 11 తీసుకుంటాం. దీనికి ఒక షేప్ స్కేల్ ఉంటుంది. ఇది షేప్ లేదు దీంట్లో, ఇంకా చాలా షేప్ వస్తాయి. ఆ షేప్ స్కేల్తో గీయాలి. ఇక్కడ ఈ ప్లాజో అయిపోయింది. ఎక్కువ దానికి టెన్షన్ లేదు. ఇది చాలా ఈజీ. మా మార్కెట్లో ప్లాజో మనకి 100 రూపాయలు 200 రూపాయలు దేని దొరుకుతుంది. మార్కెట్లో 4 చేయాలి. దానికి ఫ్రంట్ దీనిలో మొత్తం దీనిలో వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ సేమ్, ఫ్రంట్ మొత్తం సేమ్. 2 इंच छोड़ के सीढ़ी आना सेंटर ले राవాలి.
పైన చెవుకు పైన స్పీడ్ పెట్టాలి. ఓకే సార్. వదిలేసి పెట్టాలి. వదిలి పెట్టాలి. మరి ఈ భాగం మనకి ఇక్కడ నుంచి ఎంత ఇది ఇది రావాలి 13 రావాలి. మరి ఎక్స్ట్రా 2.5 రావాలి. మరి ఇప్పుడు లైవ్ షేప్ తీసుకొని కింద చేసి ఇక్కడ నుంచి ఈ 4 2 ఇంచెస్ ఫోల్డ్ అవుతుంది.